చాలామంది మేము సంతోషంగా ఉన్నాం అని చెప్పి సంబరాలు పడుతూ ఉంటారండి. వారి జీవితంలో నిజంగా సంతోషం లేదు. చాలామంది మేము సమాధానంగా ఉన్నామని చెప్పి చాలా ఆనందపడతారండి. వారి జీవితంలో సమాధానం దూరమై చాలా సంవత్సరాలు అయిందండి. అయిపోయింది నా జీవితం అని అనుకుంటారండి. భర్తను నమ్మితే సరిగ్గా భర్త ప్రేమించకపోవటం, పిల్లల్ని నమ్మితే సరిగ్గా పిల్లలు ప్రేమించకపోవటం, ప్రపంచంలో అందరినీ నమ్మి మోసపోయి ఒంటరిగా గదిలో కూర్చుని నా జీవితం అంతా అయిపోయింది, ఈ ప్రపంచంలో అంతా అయిపోయింది, ఎవరు నమ్మినా నా జీవితం ఇంతే ఇలాగే సాగుతుందని చెప్పి మనసులో గదిలో కూర్చుని ఒంటరిగా ఏడ్చే క్షణాలు మన జీవితంలో ఎన్నో వచ్చాయి. ఇప్పుడు మనం బాధపడకూడదు. వాడెవడో మోసం చేశాడు, వీడెవడో మోసం చేశాడు, ఎవడు నిన్ను మోసం చేస్తే ఏంటయ్యా, నీ బ్రతుకు అయిపోలేదు. వాడెవడో మోసం చేశాడని వాడి కోసం వీడి కోసం చచ్చిపోవటం ఏంటి, ఆత్మహత్యలు చేసుకోవటం ఏంటి? ఎవడి కోసం మనం చావకూడదండి. నీ జీవితానికంటూ ఒక విలువ ఉంది, నీ బ్రతుకంటూ ఒక విలువ ఉంది, నీకంటూ ఒక గమ్యాన్ని ఇచ్చాడు. ఇప్పుడు దాకా నీ జీవితంలో అందరినీ నమ్మి నువ్వు మోసపోయేవేమో, నీ జీవితంలో సంతోషంగా ఉన్నామని చెప్పి ఆనందపడుతున్నావేమో. లేదు, చాలా సంవత్సరాలు అయింది దూరం అయ్యి. సో నీకు ఇంత భారం ఉండొచ్చు, ఇన్ని బాధ్యతలు నీ నెత్తి మీద ఉండొచ్చు. ఎప్పుడు దిగులు పడకు. యేసయ్య ఒక మాట చెప్పాడు, నీ భారం యెహోవా మీద మోపు, ఆయన నిన్ను ఆదుకున్నాను. ఇప్పుడు దాకా ప్రజలు నమ్మి నువ్వు మోసపోవచ్చు, రాజులు నమ్మి నువ్వు మోసపోవచ్చు, కానీ ఈ రాత్రి యేసయ్యను నమ్ము. నీ బ్రతుకును మార్చుకో, నీ భారం అంతా తీర్చి మళ్ళీ పూర్వం లాంటి వైభవం నీకు తీసుకొస్తూ ఉంటాడు. అంతేగాని అంతా అయిపోయింది చచ్చిపోద్దామని చెప్పి నీ జీవితంలో ఎప్పుడు అనుకోకు. నీ భారం యెహోవా మీద మోపు.